నమస్తే, నేను మీ సురేందర్. వెల్కమ్ టు ఆరా న్యూస్. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యారు. 17 నెలల సుదీర్ఘ కాలం పాటు తిహార్ జైల్లో ఉన్న మనీష్ సిసోడియాకు శుక్రవారం రోజు బెయిల్ మంజూరైంది. 10 లక్షల పూచికత్తు, 2 షూరిటీతో సర్వోన్నత న్యాయస్థానం ఆపు నేత మనోజ్ సిసోడియాకు బెయిల్ మంజూరు చేస్తూ ఆయనకు ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆయనపై వచ్చిన ఆరోపణలను సిబిఐ, ఈడీ అందరికన్నా ముందుగా ఆయనను అరెస్ట్ చేసి జైలుకు పంపడం జరిగింది. సో కల్వకుంట్ల కవిత, ఆ తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వీళ్ళిద్దరికన్నా ముందే మనీష్ సిసోడియా అరెస్ట్ కావడం జరిగింది. సో 17 నెలల పాటు ఆయన తిహార్ జైల్లో జీవితం గడిపిన ఆయన ప్రస్తుతం ఈరోజు ఆయన బెయిల్ పై విడుదల కావడం జరిగింది. సో ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఆయనకు కొన్ని నిబంధనలు విధించడం జరిగింది. ఆయన పాస్పోర్టు అప్పగించడంతో పాటు సాక్షులను ప్రభావితం చేయరాదని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించిన కేసు గత ఏడాది ఫిబ్రవరి 26న సిబిఐ అధికారులు అప్పటి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసింది. సో ఆ తర్వాత ఈడీ కూడా ఆయనను కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. అరెస్ట్ అయిన 2 రోజుల తర్వాత ఆయన ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం జరిగింది. అప్పటి నుంచి నేటి వరకు అంటే 17 నెలలకు పైగా తిహార్ జైల్లోనే ఉన్నారు. ఈ క్రమంలో బెయిల్ కోరుతూ ఆ మధ్య సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథన్ ధర్మాసనం శుక్రవారం రోజు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది. సో ఈ నేపథ్యంలో కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏ నిందితుడిని కూడా కాలపరిమితి లేకుండా జైలులో ఉంచడానికి వీలు లేదు. కేసు విచారణలో పురోగతి లేకపోయినప్పటికీ ఒక పరిమితి దాటిన ఆయనను జైల్లో ఇంకా ఉంచడం ఏంటి అని చెప్పి కోర్టు ప్రశ్నించింది. సో అలా కాకుండా ఆ వ్యక్తి హక్కులకు భంగం కలిగించడమే అని చెప్పి ధర్మాసనం ఈ కామెంట్స్ చేసింది. బెయిల్కు దరఖాస్తు చేసుకున్నా కూడా ఎందుకు ఆయనకు ఉపశమనం కలగడం లేదని, వారి హక్కులు, బెయిల్ అనేది నియమము, జైలు మినహాయింపు అనే విషయాన్ని ట్రయల్ కోర్టులు, హైకోర్టులు గ్రహించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ ధర్మాసనము వ్యాఖ్యానించడం జరిగింది. సో నియంతృత్వానికి ఈ తీర్పు చెంపపెట్టు లాంటిది అని చెప్పేసి ఆప్ నేతలు అభిప్రాయపడుతున్నారు. సో సిసోడియాకు బెయిల్ మంజూరు కావడాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు వాళ్ళు ఒక పండగ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు దేశమంతా ఆనందంగా ఉంది. మొత్తానికి ఎట్టకేలకు 530 రోజులు జైలు జీవితం గడిపిన మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఎట్టకేలకు బయటికి రావడం జరిగింది. ఆయన పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు అందించడమే ఆయన చేసిన నేరమా అని చెప్పేసి ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. సో సిసోడియా 17 నెలల జీవితం మొత్తము అంటే జైల్లోనే నాశనం అయింది. ఈరోజు నిజం గెలిచింది. కోర్టులో ఆయనకు వచ్చిన తీర్పు బీజేపీకి, అటు కేంద్ర పెద్దలకు చెప్పపెట్టు లాంటిది అని చెప్పేసి ఆప్ నేతలు అభిప్రాయపడుతున్నారు. సో ఇంకా త్వరలో కూడా సీఎం కేజ్రీవాల్, అదేవిధంగా సత్యేందర్ జైన్ కూడా త్వరలోనే బయటికి వస్తారు. మాకు న్యాయస్థానాల మీద, కోర్టుల మీద నమ్మకం ఉంది, న్యాయమే గెలుస్తుంది అనే ఆశతో మేము ఇంతకాలం ఎదురు చూసాము. కాబట్టి మా నేతల జైల్లో ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా మనోవేదనకు గురి కాలేదు. సో మాకు నమ్మకం ఉంది. మేము త్వరలో మా పార్టీని, మా ప్రభుత్వాన్ని మేము కాపాడుకొని బీజేపీ పైన తీవ్రంగా పోరాడేందుకు మేము రెడీగా ఉన్నామని చెప్పేసి మరో ఎంపీ సంజయ్ సింగ్ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఎటకేలకు సిసోడియా ఈయన జైలు నుంచి విడుదల రావడంతో ఢిల్లీలో ఉన్న ఆప్ నేతలు, కార్యకర్తలు, అదేవిధంగా కేజ్రీవాల్ అభిమానులు మొత్తము వీధులలో తిరుగుతూ సంబరాలు చేసుకుంటున్నారు. ఆయన 17 నెలల జైలు జీవితంలో ఇప్పుడు ఆయన మళ్ళీ కొత్త కోణంలో బయటికి రావడం జరిగిందని చెప్పేసి వాళ్ళంతా హర్షం వ్యక్తం చేయడం జరిగింది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ మరియు మీ రిలేటివ్స్కి పంపించండి. మా ఆరా న్యూస్ హెచ్డి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు కావాలంటే తప్పకుండా మీరు మమ్మల్ని ఆదరిస్తే బాగుంటుంది అనేది మేము ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.